ఓ ఓం బ్రహ్మాయ విష్ణురూపాయ శివతేజస్వరూపిణే జీవకారుణ్యహితాయ ప్రేమదేవాయ తే నమః. బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానంద స్వామి తపోవనము ఆశ్రమము సంస్థాపకులు, సనాతన ధర్మ సమాజం వ్యవస్థాపకులు బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానంద స్వాముల వారి గురుపాద పద్మములకు సాష్టాంగ నమస్కారములు. శ్రావణమాస మాహాత్మ్యము 22వ అధ్యాయము. సంకష్టహరణ వ్రతం. ఈశ్వరుడు చెప్తున్నాడు, శ్రావణ బహుళ చవితి నాడు సకలాభీష్టాలనొసగే సంకష్టహరణం వ్రతాన్ని ఆచరించాలి. ఈ వ్రతాన్ని ఆచరించేవారు చవితి నాడు ప్రాతకాలంలో లేచి దంతధావన అనంతరం సంకష్టహరణ నామక శుభవ్రతం చేస్తాను అని సంకల్పం చేసుకోవాలి. నిరాహారోస్మి దేవేశ యావచ్చంద్రోదయో భవేత్ భోక్ష్యామి పూజయిత్వా త్వాం సంకష్టాతరయస్వ మాం. ఓ దేవేశ, నేను ఇవాళ చంద్రోదయం అయ్యే వరకు నిరాహారుడనై ఉంటాను. రాత్రి కూడా నీ పూజ చేసి భోజనం చేస్తాను. నన్ను కష్టాల నుండి ఉద్ధరించు. తరువాత నల్ల నువ్వులు కలిపిన నీటితో స్నానం చేసి ఉదయకాలంలో ఆచరించాల్సిన సంధ్యావందనాదులు పూర్తి చేసుకుని గణాధిపుని పూజించాలి. ఈ పూజ కోసం 3 లేదా 1.5 లేదా 1 మాస అనగా 0.972 గ్రాములు పరిమాణంతో బంగారు గణపతి ప్రతిమను తయారు చేయించాలి. సామర్థ్యం లేకపోతే ఎంత ఉంటే అంతలో బంగారంతో చేయించాలి. బంగారంతో చేయించలేకపోతే వెండి రాగి ధాతువులతో చేయించవచ్చును. ధనం లేకపోతే మట్టితో ప్రతిమను చెయ్యవచ్చును. కానీ విత్తసాట్యం అనగా లోభత్వం చెయ్యరాదు. ఎందుకంటే ధనలోభం చేస్తే కర్మ నిష్ఫలమవుతుంది. పిదప అష్టదళ పద్మంపై నీటితో నింపిన కలశను వస్త్రయుక్తంగా స్థాపించి దానిపై పూర్ణపాత్రను పెట్టి దానిలో షోడశోపచారాలతో గణపతిని పూజించాలి. అవకాశాన్ని అనుసరించి ఇంద్రాది అష్టదిక్పాలకులను కూడా పూజించాలి. నువ్వులతో కలిపిన 10 మోదకాలను చేసి వాటిలో 5 దేవతకు నివేదించి మరొక 5 బ్రాహ్మణునికి సమర్పించాలి. బ్రాహ్మణుని కూడా దేవత వలె భక్తిభావంతో గౌరవించి యథాశక్తి దక్షిణను ఇచ్చి ఇలా ప్రార్థించాలి. విప్రవర్య నమస్తోభ్యం మోదంకాస్తే దదామ్యః సఫలా పంచసంఖ్యాకాన్ దేవదక్షిణయాయుతాన్. ఆపదుద్ధరణార్థాయ గృహాణ ద్విజసత్తమా అబద్ధమతిరిక్తం వా ద్రవ్యహీనం మయా కృతం తత్సర్వం పూర్ణతాం యాతో విప్రరూపా గణేశ్వర. తరువాత రుచికరమైన వంటలతో బ్రాహ్మణునికి భోజనం పెట్టాలి. పిదప చంద్రునికి ఈ మంత్రాలతో అర్ఘ్యం ఇవ్వాలి. క్షీరసాగర సంభూత సుధారూప నిశాకర గృహానార్ఘ్యం మయా దత్తం గణేశ ప్రీతివర్ధన. ఈ విధంగా వ్రతాన్ని ఆచరిస్తే గణాధిపుడు సంతుష్టుడై కోరిన కోరికలన్నింటినీ తీర్చుతాడు. విద్యార్థులు విద్యను, ధనం కావలసిన వారు ధనాన్ని, పుత్రార్థులు పుత్రులను, చివరికి మోక్షం కావాలనుకున్న వారికి మోక్షాన్ని కూడా కలుగజేస్తాడు. ఏ కార్యం నెరవేరాలన్నా, రోగాలు పోవాలన్నా, ఆపదలు తొలగాలన్నా, మానసిక చింతలు తొలగాలన్నా, ఇష్టమైన వారితో వియోగం తొలగాలన్నా, ఇలాంటి ఏ కష్టాలైనా ఈ వ్రతపాలన వల్ల తొలగగలవు. సంకష్ట హర గణపతి పూజకు సంబంధించి ఒక మంత్రస్వరూపం. మొదటిగా ప్రణవాన్ని పెట్టి నమః జోడించి తరువాత హేరంబ మదమోదిత సంకష్టస్య నివారణ పదాలను చతుర్థీ భక్తిలో పెట్టి చివరకు స్వాహ జోడించాలి. ఇది 21 అక్షరాలను
అక్షరాల మంత్రం శ్రీ ఓం నమో హేరంబాయ మదమోదితాయ సంకష్టస్య నివారణాయ నమః స్వాహ. ప్రణవ సహితంగా ఉపదేశం పొందినవారు ఓం స్వాహ పెట్టి జపం చేయవచ్చును. లేనివారు శ్రీ నమః పెట్టి చేయవచ్చును. ఈ వ్రతంలో మోదక సమర్పణకు మరొక విధానం కూడా ఉంది. ఉడికించిన పెసరపప్పు, నువ్వులు, నేతితో కొబ్బరి తురుముతో కలిపి మోదకాలను తయారు చేసి గణపతికి నివేదించాలి. గణనాథుని నామాలు చెప్తూ దూర్వాలతో పూజించాలి. ఆ నామాలు శ్రీ గణాధిపాయ నమః, ఏకదంతాయ నమః, శ్రీ వినాయకాయ నమః, శ్రీ విఘ్నరాజాయ నమః, శ్రీ ఉమాపుత్రాయ నమః, శ్రీ భవక్త్రాయ నమః, ఈశపుత్రాయ నమః, శ్రీ స్కందగురవే నమః, శ్రీ అనగనాశనాయ నమః, శ్రీ మూషకవాహనాయ నమః, శ్రీ సర్వసిద్ధిప్రదాయకాయ నమః, శ్రీ సర్వసంకష్టనాశనాయ నమః. ఓం శ్రీ లంబోదరాయ నమః, శ్రీ ధూమకేతవే నమః, శ్రీ విద్యానిధనాయ నమః, శ్రీ గణాధ్యక్షాయ నమః, శ్రీ బాలచంద్రాయ నమః, శ్రీ వికటాయ నమః, శ్రీ గౌర్యంగమల సంభవాయ నమః, శ్రీ సింధూరాసురమర్దనాయ నమః, శ్రీ శూర్పకర్ణాయ నమః. ఈ 21 నామాలతో గణపతిని పూజించాలి. తదనంతరం భక్తిగా నమ్రుడై గణేశుని ఇలా ప్రార్థించాలి. విఘ్నరాజా నమస్తేసు ఉమాపుత్రాగణాశన, యదుద్దిశ్య కృతం మేద్య యథాశక్తి ప్రపూజనం, తేన సృష్టో మమాద్యాసు రుస్తాన్ కామాం ప్రపూరయ, విఘ్నాన్నాశయ మే సర్వాన్ వివిధోపస్థితాన్ ప్రభో, తత్ప్రసాదేన కార్యాణి సర్వాణీహ కరోమ్యః, శత్రూణాం బుద్ధినాశంచ మిత్రానాయముదయం కురు. పిదప 108 ఆహుతులతో హోమం చెయ్యాలి. వ్రతం సఫలం కావడానికి 7 లడ్డులు, 7 మోదకాలు పండ్లతో కలిపి ఈ మంత్రం చెప్తూ వాయనం ఇవ్వాలి. మోదకైర్వాయనం దద్యాద్ వ్రత సంపూర్ణ హేతవే, లడ్డు కైర్మోదకైర్వాపి సప్తభిః ఫల సంయుత, గణేశ ప్రీణనార్థాయ బ్రాహ్మణాయ దదామ్యహం. మరల చంద్రునకు 5 సార్లు ఈ కింది మంత్రంతో అర్ఘ్యం ఇవ్వాలి. క్షీరోదార్ణవ సంభూత అత్రిగోత్ర సముద్భవ, గృహానార్ఘ్యం మయా దత్తం రోహిణ్యా సహితస్య సిన్న. ఇలా వ్రతం పూర్తి చేసుకున్నాక యథాశక్తి బ్రాహ్మణులకు భోజనం పెట్టి తరువాత 7 గుప్పెట్ల అనగా గ్రాసములకు వచ్చినంత ఆహారాన్ని మౌనంగా భుజించాలి. అంత తక్కువ తిని ఉండలేని వారు కావలసినంత తృప్తిగా తినవచ్చు. ఈ విధంగా 3 లేదా 4 నెలలు వ్రతాన్ని ఆచరించి 5వ నెలలో ఉద్యాపన చేసుకోవాలి. ఉద్యాపన సమయంలో వారి శక్తి కొలది బంగారంతో గణేశ ప్రతిమను చేయించి ఇదివరకు చెప్పిన విధంగా చందనం మొదలైన సుగంధ ద్రవ్యాలతోనూ పువ్వులతోనూ ఏకాగ్ర చిత్తంతో పూజించి కొబ్బరి పండుతో పాటుగా అర్ఘ్యాన్నివ్వాలి. తరువాత నూక పాయసాన్ని ఎర్రని వస్త్రంతో కప్పి బంగారు గణపతి ప్రతిమను దక్షిణ సహితంగా బ్రాహ్మణునికి ఇవ్వాలి. అంతేకాక ఆడక అనగా 10.24 కిలోగ్రాముల పరిమాణంలో నువ్వులను కూడా దానం చెయ్యాలి. అంతా అయ్యాక క్షమాపయేద్దేవం విఘ్నేశః ప్రీయతాం అని నమస్కరించుకోవాలి. ఈ విధంగా ఉద్యాపనం కూడా చేసుకున్నవారు అశ్వమేధయాగ ఫలితాన్ని పొందుతారు. వారికి అన్ని కార్యాలు సిద్ధిస్తాయి, సకల మనోరథాలు నెరవేరుతాయి. పూర్వకాలంలో స్కందుడు మా నుండి దూరంగా వెళ్ళినప్పుడు నేను చెప్పినట్లుగా పార్వతి 4 నెలలు ఈ వ్రతాన్ని ఆచరించి 5వ నెలలో తిరిగి కార్తికేయుని పొందింది. 3 నెలలు ఈ వ్రతాన్ని ఆచరించిన సిద్ధితో అగస్త్యుడు సముద్రాన్ని పానం చెయ్యగలిగాడు.
దమయంతి 6 నెలలు ఈ వ్రతాన్ని ఆచరించి నలుని పొందింది. చిత్రలేఖ మాయతో అనిరుద్ధుణ్ణి బాణాసురుని నగరానికి తీసుకొని పోయినప్పుడు తండ్రి అయిన ప్రద్యుమ్నుడు దుఃఖిస్తుంటే రుక్మిణి ఇలా చెప్పింది: ఓ ప్రద్యుమ్న, నిన్ను శంబాసురుడనే రాక్షసుడు ఎత్తుకుపోయినప్పుడు ఏమయ్యావో తెలియక చాలా వ్యధ చెందుతూ దుఃఖిస్తుంటే నా భాగ్యవశాత్తు లోమస మహర్షి వచ్చి నా బాధ తొలగడానికి సంకష్టార చతుర్థి వ్రతాన్ని ఆచరించమని చెప్తే నేను ఈ దానిని విధి విధానాలతో 4 నెలలు చేశాను. దాని ప్రభావంతోనే నువ్వు శంబరాసురుని జయించి మరల నా వద్దకు వచ్చావు. కాబట్టి నీ పుత్రుని కోసం కూడా ఆ వ్రతాన్ని ఆచరించు. తప్పకుండా నీ పుత్రుని తిరిగి పొందుతావు అని చెప్పింది. ప్రద్యుమ్నుడు కూడా ఈ వ్రతాన్ని ఆచరించి గణేశుని ప్రసన్నం చేసుకోగా అప్పుడు నారదుడు వచ్చి అనిరుద్ధుడు బాణాసురుని నగరంలో ఉన్నాడని తెలియజేశాడు. ప్రద్యుమ్నుడు బాణాసురునితో భీకర యుద్ధం చేసి ఓడించి కోడలితో పాటుగా అనిరుద్ధుని తన వద్దకు తెచ్చుకున్నాడు. ఈ విధంగా ఇతర దేవతలు, మునులు, అసురులు అందరూ విఘ్నేశుని ప్రసన్నత కోసం ఈ వ్రతాన్ని ఆచరించారు. ఓ సనత్కుమార, అన్ని సిద్ధులను కలిగించే ఈ వ్రతానికి సాటి అయిన మరొక వ్రతం తపస్సు, దానం, తీర్థం మరేవీ లేవు. భక్తుడు కానివానికి, నాస్తికునికి, చెటు అనగా మూర్ఖునకు ఈ వ్రతం గురించి చెప్పరాదు. శ్రద్ధాలువు లైన వారికి, సజ్జనులకు, పుత్రులకు, శిష్యులకు దీనిని తెలియజేయవచ్చు. ఓ ధర్మిష్ట, విప్రర్షి, విధినందన, నువ్వు నాకు ప్రియమైన వాడవు, లోకోపకార బుద్ధి గలవాడవు. కాబట్టి నీకు వ్రతాన్ని ఉపదేశించాను. శ్రీ స్కాంద పురాణంలో ఈశ్వర సనత్కుమార సంవాద రూపంగానున్న శ్రావణమాస మాహాత్మ్యమందు 22వ అధ్యాయము సమాప్తము. ఓ ఓం సహనా భవతో సహనో భునక్తో సహ వీర్యంకరవావహే తేజస్వినావధీతమస్తు మా విద్విషావహే. ఓం శాంతి శాంతి శాంతి.